మెదక్ ఎంపీ సీటు ఇటు మామ కేసీఆర్ అటు అల్లుడు హరీష్ రావుకి సవాల్గా మారింది. సిట్టింగ్ స్థానంలో పట్టు నిలుపుకునేందుకు మామ అల్లుళ్ళు సర్వశక్తిలా ఒడ్డుతున్నారు. అయితే మారిన రాజకీయ పరిణామాలతో మెదక్లో గెలుపు గులాబీ పార్టీకి కత్తి మీద సాములా మారింది. ఈ సీటుపై కాంగ్రెస్ బీజేపీ సైతం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఆయా పార్టీల జాతీయ నాయకత్వం వచ్చి ప్రచారం చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా మెదక్ సీటు హాట్ టాపిక్ అయింది. దీంతో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. మరి ట్రయాంగిల్ వార్లో విన్నర్ ఎవరు? గులాబీ కోట బద్దలవుతుందా? రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా అందులో మెదక్ స్థానంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ఆ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిద్దరికీ ఇప్పుడు మెదక్లో గెలుపు సవాల్గా మారింది. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి మెదక్ పరిధిలోని నర్సాపూర్, మెదక్, పటాన్చెరు, సిద్దిపేటలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. అంతేకాకుండా హరీష్ రావు సైతం అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ పార్లమెంటు నియోజకవర్గంలో కేసీఆర్, హరీష్ రావు ఆధిపత్యం తగ్గించాలంటే గెలిచి తీరాల్సిందేనని భావించిన కాంగ్రెస్, బీజేపీ జాతీయ నాయకత్వాలు మెదక్ సీటుపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. బీజేపీ నుంచి ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించగా కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు విస్తృత స్థాయి పర్యటనలు చేశారు. రాష్ట్రంలో జాతీయ పార్టీల గాలి వీస్తుండటంతో బీఆర్ఎస్ గెలుపు కత్తి మీద సాములా మారింది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో 7 నియోజకవర్గాలున్నాయి. ఈ 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇకపోతే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ గులాబీ అధినేత కేసీఆర్ సొంత గడ్డ. ఇక్కడే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డితో పాటు గులాబీ దళమంతా మెదక్లోనే ఉందని చెప్పవచ్చు. ఉద్యమ కాలం నుంచి ఈ గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడుతోంది. గతంలో మెదక్ పార్లమెంటు స్థానం కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. 2004లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి గులాబీ జెండా పాగా వేసింది. తెలంగాణ ఉద్యమంలో 2004 నుంచి 2023 వరకు ఈ స్థానంలో బీఆర్ఎస్ ఎంపీలే కొనసాగుతున్నారు. ఈసారి ఇక్కడ జెండా ఎగరవేయాలని 3 ప్రధాన పార్టీల నేతలు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు ఈ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 చోట్ల గులాబీ పార్టీనే జెండా ఎగరవేయడంతో తమ గెలుపు సులభమని కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే గెలుపుపై కాకుండా మెజారిటీపై ఫోకస్ పెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి 5,96,048 ఓట్లు రాగా కాంగ్రెస్కు 2,79,621 ఓట్లు, బీజేపీకి 2,15,167 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ 3,16,427 ఓట్లు మెజారిటీ సాధించింది. ఈసారి గత మెజారిటీ కంటే ఎక్కువ సాధించాలని ఆ పార్టీ భావిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మెదక్లో త్రిముఖ పోటీ నెలకొనడంతో గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ అయినా సాధించాలని ముమ్మర కసరత్తు చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మొత్తం 14,37,897 ఓట్లు పోల్ కాగా కాంగ్రెస్ కంటే 2,48,074 ఓట్లు మెజారిటీ బీఆర్ఎస్కు వచ్చింది. ఈ మెజారిటీ తగ్గకుండా బీఆర్ఎస్ అధిష్టానం చర్యలు చేపట్టింది. అదేవిధంగా సిద్దిపేటలో హరీష్ రావుకు 105,514 ఓట్లు రాగా కాంగ్రెస్, బీజేపీ కంటే 82,308 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. గజ్వేల్లో 111,684 ఓట్లు రాగా కాంగ్రెస్ కంటే 79,116 ఓట్లు, బీజేపీ కంటే 45,031 ఓట్ల మెజారిటీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అయితే ఓటింగ్ తగ్గితే రాబోయే కాలంలో పార్టీకి వారికి గడ్డుకాలం ఎదురవుతుందని భావించిన గులాబీ పార్టీ అధిష్టానం ప్రత్యేక వ్యూహరచనతో ముందుకు వెళ్ళింది.
ఇకపోతే మెదక్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు, బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ముగ్గురు బలమైన నాయకులు కావడం, వారి సామాజిక వర్గాలు సైతం మెదక్ లోక్సభ పరిధిలో బలంగా ఉండడం, మరోవైపు పార్టీ అధిష్టానాలు సైతం ప్రచారంలో పాల్గొనడంతో ట్రయాంగిల్ ఫైట్ నెలకొంది. దీంతో సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా గెలిపించుకోవాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు సర్వశక్తులు ఒడ్డారు. ఈ గెలుపుపైనే పార్టీ మనుగడ ఆధారపడి ఉంది. భవిష్యత్తులో ప్రత్యర్థులకు విమర్శనాస్త్రాలుగా మారకుండా ఉండాలంటే మెదక్పై గులాబీ జెండా ఎగరాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. అయితే ప్రజల తీర్పు ఎలా ఉంటుందోనని సర్వత్రా చర్చనీయాంశమైంది.